జర్నలిస్టులు అని చెప్పుకుని ఈ తులసి చందు, పాషం యాదగిరి, మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎగిరెగిరి పడ్డారు కదా, ఈ రోజు కూడా విద్యార్థులకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకటే కారణం, మోడీ గారి మీద కోపము, బీజేపీ మీద కోపము చూపిస్తారు తప్ప విద్యార్థులకు న్యాయం చేయాలని పర్ఫెక్ట్ డిమాండ్ ని తీసుకెళ్ళలేకపోతారు. ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల పార్టీ ఏదైతే నిరసన చేస్తుందో ఆ నిరసన మీద కుహానా మేధావులైనటువంటి, కుహానా జర్నలిస్టులు అయినటువంటి కొంతమంది, తులసి చంద్ లాంటి వాళ్ళు, అదే విధంగా ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క నిరసనని పోర్ట్రేట్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది మాట్లాడుకుందాం. అదే విధంగా ఈ నిరసన పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే స్పందించడం జరిగింది. ఆయన ఏం స్పందించింది అనేది కూడా చూద్దాము, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనం మాట్లాడుకుందాము. ముఖ్యంగా టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అదే విధంగా మీ కామెంట్ అయితే తెలియజేయండి. మీరు ఢిల్లీ వేదిక కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నిరసన చేస్తుందో ఆ నిరసనకి మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది మీ కామెంట్ అయితే తెలియజేయండి. చలో టాపిక్ లోకి వెళ్దాము. అయితే ఢిల్లీ వేదిక కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నీట్ విద్యార్థులకి న్యాయం జరగాలి, పేపర్ లీక్ గురించి చేస్తుందో అది ఖచ్చితంగా ఒక న్యాయమైన డిమాండే. అదే విధంగా ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయడం కూడా కరెక్టే. కానీ ఈ యొక్క నిరసన ఏ వైపు వెళ్తుంది, ఈ నిరసనలోకి ఎవరెవరు దూరిరు, ఈ నిరసన ద్వారా ఏం తెలియజేద్దాం అనుకుంటారు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఇండియాని మరో బంగ్లాదేశ్ లాగా అల్లర్లు క్రియేట్ చేద్దామని చూస్తున్నారా? ఎందుకు దేవుని ప్రస్తావన, రాముని ప్రస్తావన, ఇంకా హిందువుల ప్రస్తావన ఎందుకు, మోడీని వాళ్ళ తల్లి గారిని దూషించడం ఎందుకు అనేది ఆలోచన చేయాలి. ఒక దేశ ప్రధానికి మనం ఇచ్చే గౌరవం మీద దేశ ప్రధాని తిడతారా? నిరసన చేసేవాళ్ళు, విద్యార్థులకు న్యాయం చేయాలనుకునే వాళ్ళు ప్రధానమంత్రి మోడీ గారి మీద విమర్శలు చేస్తే ఓకే రాజకీయ పరంగా, కానీ ఆయనను అతి నీచంగా వాళ్ళ తల్లి గారిని దూషిస్తూ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది నిజమైన ప్రొటెస్టేనా? ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళు నిజమైన నిరసనకారులేనా? అసలు మనం ప్రొటెస్ట్ని ఏ విధంగా తీసుకెళ్తున్నాం? విద్యార్థుల కోసమా, లేకపోతే దీన్ని వెనకాల ఏదైనా హిడెన్ ఎజెండా ఉందా? ముఖ్యంగా తులసి చంద్ లాంటి వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు కాక్రోచ్ జనతా పార్టీ గురించి, అదే విద్యార్థులు ఈ విధంగా చేస్తున్నారు, అదే ఇదే అని చెప్పి. నిజంగా వాళ్ళు చేసే పోరాటం మంచిదే, కానీ అక్కడ పోలీసుల మీద అక్కడ రాళ్ళు ఎట్లా రుగుతారో ఒకసారి చూడు, నేను చూపిస్తున్నా చూడు. పోలీసుల మీద రాళ్ళు రువ్వే వాళ్ళు విద్యార్థుల, పోలీసుల మీద ఈ విధంగా రాళ్ళు రువ్వడం అంటే ఇది నిజంగా విద్యార్థులు చేసిన పని అని నువ్వు సమర్థిస్తున్నావా? నిజంగా తులసి చంద్, నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకుంటావు కదా, ఒక జర్నలిస్ట్ సోదరి మీద ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. ఎక్కడ పడితే అక్కడ ఆమెను టచ్ చేస్తూ ఏ విధంగా గుంజుకపోతారో, అక్కడ ఉన్నవాడు ఒక్కడైనా స్పందిస్తుండా? దీని గురించి ఎందుకు నువ్వు మాట్లాడలేదు? జర్నలిస్టువే కదా, జర్నలిస్టు అని చెప్పుకుంటున్నావు కదా. మీరు జర్నలిస్టులు అయినప్పుడు ఒక జర్నలిస్టు సోదరి మీద అంత నీచంగా ప్రవర్తిస్తుంటే దాని మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? అది రైట్ అని మీరు భావిస్తున్నారా? అంటే కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం సందేశం ఇస్తున్నారు? రాళ్ళు ఇవ్వడం రైటేనా? పోలీసుల వెహికల్ని కింద పడేయడం, ధ్వంసం చేయడం రైటేనా? పోలీసుల మీద దాడి చేయడం రైటేనా? మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ముఖ్యంగా రాముని ప్రస్తావన ఎందుకు? ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఎందుకు వేయండి అక్కడికి? నిరసన చేయడానికి వేయండి కదా. నిరసన చేసేటప్పుడు ఏం చేయాలి? నిరసన తెలియజేయాలి కదా. విద్యార్థులకి శాంతియుత మార్గంలో నిరసన తెలియాలి. గాంధీజీ ఫోటోలు పట్టుకొని కొంతమంది నిరసన చేస్తారు. గాంధీజీ మనకేం నేర్పించింది? శాంతినే కదా. మనం శాంతియుత మార్గంలో నిరసన చేయాలి. కానీ మరి అక్కడ ఈ రాళ్ళు పట్టుకొని ఎవరొచ్చారు, కర్రలు పట్టుకొని ఎవరొచ్చారు, పోలీసుల మీద దాడిని చేస్తారు, రాళ్ళు ఎందుకు తిరుగుతారు? అక్కడ ముఖ్యంగా ఈ ప్రకాష్ రాజ్ అంటోడు ఎక్కడికి వెళ్ళినా రాముని ప్రస్తావన లేకుండా వాడికి మాట్లాడు, హిందువుల ప్రస్తావన లేకుండా మాట్లాడు. ఎందుకంటే ఎవరు పట్టించుకోరు కదా. నిజంగా విద్యార్థుల కోసం పోయినాడు, విద్యార్థులకు న్యాయం జరగాలి అని చెప్పి మాట్లాడాలి. కానీ రాముని ప్రస్తావన ఎందుకు? అక్కడ హిందువుల గురించి ఎగతాళిగా మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు తప్ప ఒక్కడంటే ఒకటి ఇట్లా మాట్లాడడం తప్పు. మనం చేస్తున్న స్ట్రైక్ దేని గురించి, నిరసన దేని గురించి అని మాట్లాడుతున్నారా? మీరు పెద్ద వీడియోలు చేసి మస్తు స్ప్రెడ్ చేద్దామని చూస్తున్నారు. వాస్తవాలు అందరికీ అర్థమైపోయినాయి. ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు, జర్నలిస్ట్ మీద దాడి చేస్తే, జర్నలిస్ట్ మీద అపహాస్యం చేస్తుంటే, జర్నలిస్ట్ గురించి అక్కడ ఉన్నోడు ఎవడు స్పందించకుంటే మీరైనా స్పందించాలి కదా. ఇట్లా చేయడం తప్పని చెప్పాలి కదా, రాళ్ళు రువ్వడం తప్పని చెప్పాలి కదా, రాముని ప్రస్తావన ఎందుకని అడగాలి కదా, హిందువుల ప్రస్తావన ఎందుకని అడగాలి కదా. అవేం అడగకుండా ఒకటే ప్రాపగండా. ఎన్డీఏ అలయన్స్ ముఖ్యంగా బీజేపీని, మోడీ గారిని టార్గెట్ చేయాలి, బీజేపీని ఎట్లా అయినా గద్దె దింపాలి, బీజేపీని ఓడించడం ఏ రాజకీయ పార్టీ వల్ల అయితలేదు. మీరందరూ ఫేక్ ప్రాపగండా చేసి యువతను రెచ్చగొట్టాలి, దాని ద్వారా అల్లకల్లోలం సృష్టించాలి అనే విధంగా ఇదేదో బంగ్లాదేశ్ అనుకుంటారా, శ్రీలంక అనుకుంటారా, నేపాల్ అనుకుంటారా? భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ మీ ఆటలు అనేవి సాగవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ విషయం మీద
మోడీ గారు కూడా స్పందించడం జరిగింది. మోడీ గారు ఏం స్పందించిన అనేది మనం చూద్దాము. మోడీ గారు ఏం స్పందించిన అనేది నేను డిస్ప్లే మీద కూడా చూపిస్తాను. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించింది, నేను మీకు చదివి వినిపిస్తాను. మన యువత సంక్షేమం భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదు అంటూ ఆయన సందేశాన్ని ప్రారంభించిండు. పరీక్ష ఫలితాల లీకేజీకి పాల్పడిన వారికి త్వరిగతిన కఠిన శిక్షలు పడేలాగా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాము. ఈ దిశగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు మేము చేపడుతున్న వరుస చర్యలలో ఇది మరొకటి. మన యువత భవిష్యత్తుకి హాని కలిగించడానికి ప్రయత్నించే వారిని ఏ మాత్రం ఉపేక్షించబోము అంటూ మోడీ గారు తనదైన స్టైల్లోనైతే ఆన్సర్ ఇచ్చిండు. ఎవరైతే విద్యార్థులకి అన్యాయం చేయాలని చూస్తారో ఎవరిని ఉపేక్షించము. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఖచ్చితంగా న్యాయం చేస్తాము, విద్యార్థుల భవిష్యత్తు కంటే మరొకటి లేదు అని చెప్పేసి మోడీ గారు స్పష్టంగా చెప్పిండు. గతంలో పేపర్ లీకేజ్ అయినాయి, ఈ విధంగా ఎవరైనా చేసిరా? ఎన్నిసార్లు పేపర్ లీకేజ్ అయినాయి? ఎంతమంది బాధ తీసుకున్నారు చెప్పండి? ఆ బాధ తీసుకొని మోడీ గారు ముందుకొచ్చి మరీ చెప్తుండు, ఎవరిని వదిలిపెట్టము, ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ప్రతి ఒక్కడికి శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి మోడీ గారు స్పష్టంగా చెప్తాడు. ముఖ్యంగా మోడీ గారు రాకముందుకు దేశం ఏ విధంగా ఉండే, మోదీ గారు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల్లో భారత్ని ఒక పెద్దనలా చూస్తున్నారు. భారత్ అంటే భయపడిపోతారు శత్రు దేశాలైతే. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు గజగజ వణికిపోయేలాగా మోడీ గారి చర్యలు ఊహాతీతమని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. మన శత్రువులు కూడా మనల్ని పోడేలాగా మోడీ పరిపాలన చేస్తుంటే మోడీ గారి మీద మీకు కోపం ఉండొచ్చు, ఎందుకంటే వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు ఆయన. కానీ ఆయనను గద్దె దింపాలంటే మీ వల్ల కాదు, అది ప్రజలు చెప్పాలి. ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ప్రజలే ఏరు కోరి మోడీ గారిని గద్దె మీద కూర్చోబెడతారు అంటే ప్రజల్లో మోడీ గారు ఏర్పరచుకున్నటువంటి స్థానం ఎట్లాంటిదని ఆలోచన చేయండి. మీరు ఇట్లాంటివి క్రియేట్ చేసి నిజంగా విద్యార్థుల కోసం ప్రొటెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తాం, బరాబర్గా చేయాలి. నీటి విద్యార్థులకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. ఇట్లాంటివి మళ్ళీ ఎప్పుడు జరగవద్దు, అది ఎవరైనా ఉన్నాయి, ఏ ప్రభుత్వాన్ని ఉండని, అది మోడీ ప్రభుత్వం అయినా సరే ఇలాంటివి జరగకుండా చూడాలి. మోడీ గారు కూడా అదే చెప్తాడు, ఎవరిని ఉపేక్షించమని. నిజంగానే ఉపేక్షించొద్దు సార్, లైట్ తీసుకోవద్దు అసలు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని శిక్షించాలి. కానీ ఇట్లా ఏదైతే నీటి పేపర్ లీక్ విషయంలో నిరసన చేస్తామని చెప్పేసి బొద్దింకల పార్టీ లాంటి ఆ పార్టీ చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఎవడెవడో చేరి అక్కడ రాముని ప్రస్తావన ఎందుకు, అక్కడ హిందువుని ప్రస్తావన ఎందుకు, పోలీసుల మీద రాళ్ళు రువ్వడం ఎందుకు, పోలీసు వాహనాలు దగ్ధం చేయడం ఎందుకు, జర్నలిస్టుల మీద దాడి ఎందుకు అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ తులసి చందు, ఆ సోకాల్డ్ మేధావులు అయినటువంటి ప్రకాష్ రాజు, జర్నలిస్టు అని చెప్పుకుని ఈ తులసి చందు, పాషం యాదగిరి, మన పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎగిరెగిరి పడ్డారు కదా. ఈ రోజు కూడా విద్యార్థులకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకటే కారణం, మోడీ అంటే నచ్చదు, ఎన్డీఏ అంటే నచ్చదు, బీజేపీ అంటే నచ్చదు. ఇదే కారణం తప్ప వీళ్ళు నిజంగా అక్కడ జరిగిన వాస్తవాల్ని అన్ని చూపించాలి. నిజంగా ప్రొటెస్ట్ మంచిదే, ప్రొటెస్ట్ని ఎవరు తప్పుపట్టలేదు. కానీ ఆ ప్రొటెస్ట్ వెనక ఎవరెవరు దూరిరు, ఏ రకంగా దాన్ని ప్రాపగాండా నడిపిస్తారు, ఏ దిశగా తీసుకెళ్తారు, ఏ విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది అనేది కూడా తెలియజేయాలి కదా. ఆ తెలియజేయకుండా కహానీలు చెప్పుకుంటూ వీడియోలు చేసి ఈ యువతను అందరినీ రెచ్చగొట్టే విధంగా, యువతను పక్కదారి పట్టించే విధంగా ఇట్లా చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచన చేయండి. రెండు వైపులా మీరు మాట్లాడాలి. అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది. పోలీసులు లాఠీ దెబ్బ కొట్టిరని చెప్పి వాళ్ళ మీద రాలేస్తారా? పోలీసులు ఒకరిని కొట్టిరంటే వాడు ఎవడో తప్పు చేస్తేనే కదా, పోలీసుల మీద దాడి చేస్తేనే కదా. అక్కడ రాముడి ప్రస్తావన ఎందుకు, పోలీసులను పక్కన పెడితే రాముడి ప్రస్తావన ఎందుకు, ధర్మం ప్రస్తావన ఎందుకు, అపహాస్యం ఎందుకు, ప్రకాష్ రాజు వాళ్ళ లాంటి వాళ్ళ ఎంట్రీ ఎందుకు? వీళ్ళందరూ ఏమన్నా స్టూడెంట్సా? నిజంగా విద్యార్థులకు మద్దతు తెలపాలంటే అది ఎవరైతే చేపట్టారో సక్రమంగా తీసుకెళ్తే అయిపోతుంది. ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా విద్యార్థి అందరూ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారు, యావత్ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, దేశానికి వ్యతిరేకంగా ఉండే శక్తులన్నీ ఒక దగ్గర ఏరి మోడీ గారి మీద కోపమో బీజేపీ మీద కోపమో చూపిస్తారు తప్ప విద్యార్థులకు న్యాయం చేయాలనే పర్ఫెక్ట్ డిమాండ్ని తీసుకెళ్ళలేకపోతారు అనేది ప్రతి ఒక్కరి బాధ. అందరికీ ఆ ప్రొటెస్ట్ చేసేది ఏదైతే ఉందో చేపట్టారో నిరసన అందరికీ మంచిగానే అనిపించింది. అది వెళ్తున్న తీరే ఎవరికి నచ్చట్లేదు. ఈ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఈ తులసి చందు, ఈ సోకాల్డ్ ప్రకాష్ రాజ్ వాళ్ళ లాంటి వాళ్ళ బుద్ధి ఎట్లాంటిదో మీరు అందరూ అర్థం చేసుకోండి. ఎక్కడైతే మోడీ గారిని బదనాం చేయాలని చూస్తారో, లేకపోతే బీజేపీకి అగైనెస్ట్గా చూస్తారో ఖచ్చితంగా దీంట్లో వీళ్ళు ఉంటారు. ఆలోచన చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.